ఇంట్లో మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా మన మరణం, మన చనిపోయే దినం ఎవరికైనా తెలుసా? ఎవరికి కూడా ఎందుకు తెలియదు? మనకు చాలా తెలుసు కదా, మనకి చాలా తెలుసు కదా, తెలీదా? చాలా తెలుసు మనకి అని అనుకుంటాం అంతే. ఏం తెలుసు మనకి చెప్పండి. ఇప్పుడు అడిగే మాట క్వశ్చన్, నాకేం తెలుసా? తెలిసిన వాటికే మనం సరిగ్గా చేయము, తెలియని వాటికి మనం అనుకుంటాం. కాబట్టి అందుకే తెలుసుకోవడానికి దేవుడు ఈ యొక్క ఆదివారం దినాన్ని దేవుడిని మహిమపరచుటకు, అనేక విషయాలు దేవుడి గురించి తెలుసుకోవడానికి మనకి దేవుడు మంచి అవకాశం దయచేశాడు. దాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆయన 10:30కి, మనం వచ్చే టైం 11:30. గంట వెయిట్ చేస్తారు దేవుడు మన కోసం. ఎవరైనా వెయిట్ చేస్తారు ఊరుకుంటారు? ఎవరైనా వచ్చిన వెంటనే కొంత తల్లిదండ్రులు ఒప్పుకోరు, భార్యాభర్తలు ఒప్పుకోరు, ఎవరికో ఒప్పుకోరు సమయానికి రాకపోతే. అలాంటిది తండ్రి అయిన దేవుడిని మనం తీసుకెళ్ళిన వారిని మనం వెయిట్ చేస్తున్నాం. మనం ఎంత గొప్పవాళ్ళం మనం ఆలోచించాం. ఈరోజు మనం దేవుడు మనకి కొన్ని విషయాల ద్వారా మనం అయినా సరే మనకి దేవుడు కాపుదలని, ఆరోగ్యాన్ని, మనకు కావాల్సినన్నింటినీ కూడా చక్కగా ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడు వరకు ఇస్తాడంటే మన మరణం వరకు అవి విడవడం దేవుడు మాట. ఆయన ఎప్పుడు వరకు అంట? మరణము వరకు విడువని దేవుడు. మరణం వరకు విడువని దేవుడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా సహోదరు రవి గారిని పిలిచాను, ఆయన టైంకి రాలే. నెక్స్ట్ టైం కూడా పిలిచాను, ఆయన టైంకి రాలే. మరొకసారి పిలిచాను, ఆయన టైంకి రాలే. నాకు ఎలా ఉంటుంది? పిలిచినా టైంకి రాను కాబట్టి నేను టైం చెప్పి నేను ఆ టైంకి రాను. ఎందుకు ఆయన జరగప్పుడు రాదు కాబట్టి నేనేం చేస్తాను? కొంచెం లేట్ చేస్తాను. అంటే ఎవరిని బట్టి? అది ఎదుటి వాళ్ళని బట్టి. అలాగే దేవుడు కూడా మనకి అనేకమైన అవకాశాలు ఇస్తాడు. అనేకమైన అవకాశం ఇస్తాడు దేవుడు. ఎన్ని అవకాశం ఇస్తాడంటే చనిపోయేంత వరకు అవకాశం ఇస్తాడు. మన భూమి మీద పుట్టుక అనేది చనిపోయినంత వరకు అవకాశం ఇస్తాడు దేవుడు. అవకాశం నాకు ఇవ్వలేదు అన్న మాట అనలేము మనం. ఏమిటి రాపిస్తారు? అవకాశం ఇవ్వలేదు మనం అనగలమా? అనలేము. పైకి వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఏంటన్నాడు? నాలాగే కింద అనేక మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్తారు అన్నాడు. మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్ని చెప్పుకున్నా ఏముండదు. ఆ మాట తీసుకుని అబ్రహాం ఏమంటాడు? నువ్వే కాదు, కింద అనేక మంది మోసే లాంటి ప్రవక్తలు ఉన్నారు, వాక్యం చెప్పే సహోదరులు ఉన్నారు, క్రీస్తానికి సహోదరులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తారులే మీ అన్నతో వెళ్ళి నువ్వే బాధపడి చెప్పాల్సింది. ఎప్పుడు చెప్పాలా? బతికి ఉండగానే చెప్పాలా, ఈ భూమి మీద ఉండగానే చెప్పాలా. ఆయన ఏం చేశాడు? మరణం వరకు నీకు అవకాశం ఇచ్చాడు. ఎవరిని పెట్టి? నీ కింద రొట్టెముక్కలు ఏర్పడి లాజర్ బట్టి నీకు దేవుడు కనిపించలేదా? అదే అడిగాడు. ఆ లాజర్ని ఒక్కసారి తన వేలి చోటు కుక్కని ఏమన్నా నోడుతాం. లాజర్ ఎంత నమ్మకంగా ఉన్నాడు ఆ స్థితిలోనే? నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? కనీసం సాయం చేసావు లాజర్కి. అనేక అంశాలు మాట్లాడి ఉండొచ్చు అక్కడ. నువ్వు బాధపడిన అవసరం లేదు. మన భూమి మీద బతుకున్న లోపే దేవుడిని మనము తెలుసుకోవాలి, చెప్పింది మనం జాగ్రత్తగా చేయాలన్నమాట. మరణం వరకు ఆయన విడవని దేవుడు. ఇప్పుడు 13:5 ఇప్పుడు 13:5 చదువుతాం. ఆయన ఎవరంటే ఆ దేవుడు ఎవరు? మన విడుగుల దేవుడు అన్నమాట. చూడండి, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. ఎందుకని తృప్తి పడమంటారంటే
నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. ఎవరు చెప్పారట? దేవుడే చెప్పాడు మనకి. మన విడువడు, మన మరువుడు. ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అన్నమాట. అందుకే ఆయన నిన్ను విడువని దేవుడు. ఆయన మనం అనుకుంటాం కొన్నిసార్లు ఏదో శ్రమ వచ్చినా, ఆరోగ్య పరిస్థితి బాగుపోయినా, ఆర్థిక బాగుపోయినా, మానసికంగా ఇబ్బంది కలిగినా, ఎవరైనా మాటల ద్వారా మనం బాధపడినా ఏంటి ఇబ్బందికరమైన అంశాలు వస్తున్నాయి. నా కుటుంబం, నాకు తెలిసిన వారు అందరూ కూడా నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఈ పరిస్థితిలో నా మనసు ఎలా ఆలోచిస్తుంది అంటే దేవుడు నన్ను విడిచిపెట్టారేమో, దేవుణ్ణి నన్ను విడిచిపెట్టేమో, నన్ను మర్చిపోయాడేమో అనుకుంటారు. ఆయన ఏంటంట, నేను విడువని దేవుడు. నీకు అప్పటికి కూడా అనేక అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఆయన. నువ్వు విడువడు అన్నాడు, విడువని దేవుడు ఆయన. ఎలా విడువడు? నీకు అంత బాగా కలుగుతున్నా, నీకు అంత ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా, ఏ దిగులు అయినా సరే ఆయన నీకు మనోధైర్యాన్ని అనేది కలుగు చేస్తుంటాడు. ఇది కాకపోతే ఇప్పుడు ఎవరో ఒక ద్వారా ఆధారాన్ని కలుగు చేస్తుంటాడు ఆయన అనేక విధాలుగా. ఎందుకంటే నేను శోధింపజాలని శోధన నీకు ఇవ్వడు, నువ్వు భరించలేని బాధ నీకు ఇవ్వడు, నువ్వు భరించలేని శోధన నీకు ఇవ్వడు. కొరింథీయులకు రాకుంటుంది కదా, నువ్వు భరించలేని శోధన నీకు ఇవ్వడు. అంటే ఒక మార్గం నీకు మూసిపోయినా ఇంకో మార్గాన్ని దేవుడు ఎప్పుడో తెలుస్తున్నట, మన మరణం వరకు తెలుస్తున్నాడు. మనం చనిపోయేంత వరకు కూడా ఆయన మార్గాన్ని ఉపయోగం చేస్తాం. సహోదరులు మన మధ్యలో ఉన్నారు, ఆయన దగ్గర గారు. అనేక మార్గాలు ఆయనకి ఆపరేషన్ చేసినట్టుగా నిలబడి అనేక ఇబ్బందులు కలిగి అనేక విధాలుగా బాధపడుకుంటున్నాం. అయిపోయింది, ఏం చేయాలని చాలా టెన్షన్ పడిన సమయంలో ఒక్క మార్గం పడి ఇంకో డాక్టర్ గారు చక్కగా సంపూర్ణంగా దేవుడు సహాయం చేసి మంచి ఆరోగ్యం చేసి అటు అయిపోయింది. మన కుటుంబం కూడా అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఏం చేయాలనేసి సహోదరులు కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఏం చేయలేదు. 10 ఫోన్లు చేసుకుని అందరికీ పాలకులు చేసుకొని ఏమవుతుందో ఏదో ఆర్థికంగా ఇబ్బంది, డాక్టర్లు ఏ డాక్టర్ సరిగ్గా చేస్తారు, ఏ హాస్పిటల్లో ఉంటారు అని చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ద్వారాలన్నీ ఒకటి క్లోజ్ అయిపోయినా ఫస్ట్ రోజు డాక్టర్ మంచి మాట, ఓకే ఇట్లా అయిపోయింది, నెక్స్ట్ అయిపోవచ్చు అనే ద్వారాలు దేవుడు తెలుస్తూనే ఉన్నాడు. అయిపోయింది అనుకున్నాం కానీ ద్వారాలు తెలుస్తూనే ఉన్నాడు అన్నమాట. అంటే దేవుడు మంచి కార్యం. అంటే ఎంతవరకు చేస్తాడంట, మనం మరణంత వరకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మనం అయిపోయింది అనే స్థితి మనకి లేదు. దేవుడు ఉన్నాడు, ఎందుకంటే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటాడనేసి మనకి తెలుస్తుంది. మరి ద్వితీయ ప్రవేశకాలం 31:6 మనం చూస్తే ద్వితీయ ప్రవేశకాలం 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. ఎవరైతే ఆయన నమ్ముకొని ఉంటామో ఆయన వారి భయపడద్దు అంటున్నాడు. ఈ భయపడబడిన మాట బైబిల్లోని అనేక సార్లు రాయబడింది. 300 పైన రాయబడింది అన్నమాట. ఇప్పుడు లెక్కడం మనకంత సమయం లేదు. భయపడకుడి అని ఆయన చెప్తూనే ఉంటున్నాడు. అనేక భక్తులకి, సమస్యలు ఉన్న భక్తులకి ఈ సమయంలో మనకు కూడా భయపడకూడదు అని చెప్తున్నమాట. ఎందుకంటే ఆయన మీద ఆధారపడితే జీవితాలు మనకి చేసుకోమంటుంది దేవుడు. ఎందుకు భయపడద్దు అంటున్నాడంటే ఆయన ఇష్ట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడిస్తే మనం భయపడడం అవసరం లేదు. సాధారణంగా ఎవరినైనా అడగండి, బయట చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఒక నిరీక్షణ లేదు. అలా అంటారు స్వర్గమో నరకమో, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామో, అసలు వెళ్తామో తెలియదు. తొందరంతా దిగుమూతి రాగమో ఈ యొక్క జీవితాన్ని చక్కగా బతకమని చెప్తున్నారు. కానీ ఇది చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటారు ఆయన? ఇక్కడ సుఖంగా తింటూ తాగుతూ బాగా తాగుతూ ఇక్కడ తనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలనుకోండి, ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన తెలియదు. ఎందుకంటే ఆయనకి దేవుడు అన్నది తెలియదు, దేవుడి ఏంటి ప్రణాళిక అన్నది తెలియదు మాట.
కానీ క్రైస్తవులుగా మనకు తెలిసింది అంటే గొప్ప నిరీక్షణ అనేది మనకి ఉంది. మనం ఒకవేళ దేవుల్లో ఉంటూ దేవుడు చెప్పినామంటే మనకి నిరీక్షణ అనేది ఎలా ఉంటుందంటే పరలోక రాజ్యంలో మనకి ఆయనతో పాటు మనము సహవాసం కలిగి ఉంటామన్నది ఆయన గొప్ప నిరీక్షణతో కలిగి ఉన్నాం. అబ్రహాం గారు కానీ, యాకోబు గారు కానీ, ఇస్సా గారు కానీ ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలుసా అంటే వాళ్ళు కేవలం చూడకుండా నమ్మారన్నమాట. అబ్రహాం గారిని రమ్మని చెప్పారు, నువ్వు నీ ఊరిని, నీ కుటుంబాన్ని, నీ మొత్తం దేశాన్ని విడిచిపెట్టి వచ్చి అని చెప్పారు. ఒక్క మాట ద్వారా అబ్రహాం గారు. కానీ ఈరోజు మనం అనేక అద్భుత కార్యాలు చూస్తున్నాం. మన కట్టుతో అనేకమైన విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కానీ దేవుడు మనం పిలుస్తున్నా సరే మనము రావడానికి సమయం సరిపోదు. అబ్రహాం గారికి అనేక వాగ్దానాలు చేశారు. నీ యొక్క కుటుంబాన్ని, నీ వారసత్వాన్ని నేను పైన నక్షత్రాల వల్లే అభివృద్ధి చేస్తారన్నారు. అని నోటి మాట ద్వారా జరిగిందా? ఇప్పటికి కూడా మనం ఉన్నామంటే ఆ యొక్క వాగ్దానం బట్టి మనందరం కూడా ఇప్పుడు ఇంతగా ప్రభుత్వమే చాలా చక్కగా దేవుడిని మహిమపడుతున్నాం. కానీ ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన అబ్రహాం గారు నమ్మారు, ఇస్సాక్ గారు నమ్మారు, యాకోబు గారు నమ్మారు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కూడా అంత ధైర్యంగా నమ్మాలన్నమాట, అంత బలంగా మనం నమ్మాలి. ఆయన మనకి ఏదైనా సరే సాయం చేయగల దేవుడు అని మనము నమ్మాలన్నమాట. అక్కడ రాయబడింది కదా, భయపడకుడి, వారిని చూసి దిగులు పడండి. ఎవరిని చూసేట? ఈ యొక్క మన సమస్యలు, ఈ యొక్క సమస్యలు కానీ ఏమైనా ఆర్థిక స్థితిలో కానీ ఏమున్నా సరే మనం వాటి కోసం భయపడకూడదు. మన నిరీక్షణ అంతా ఏంటి? పరలోక రాజ్యానికి చేరడానికి మన యొక్క నిరీక్షణ అంతే. మనం నీతో కూడా వచ్చేవాడు ఎవరు? ఒకవేళ మనం దేవుని యొక్క పని చేస్తూ, దేవుడితో సహవాసం చేస్తూ, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే మనతో వచ్చేవాడు ఎవరు? దేవుడే. మనతో వచ్చేవారు దేవుడే. ఆ నమ్మకం, విశ్వాసం మనకు ఉండాలి. ఒకవేళ ఈ క్షణాల్లో నేను చనిపోయినా మనం ఎక్కడ ఉంటాం? దేవుడితో ఉంటాం. ఒకవేళ మనం దేవుడితో కింద మనం సహవాసం చేస్తే మనకి పైన కూడా దేవునితోనే సహవాసాలు మనకు దొరుకుతాయి. ఇక్కడ మనం అనేక చెడ్డ సహవాసాలు చేసుకొని ఈ ఫ్రెండ్షిప్తోనే కానీ, ఈ రోడ్డు మీద తిరిగి వాళ్ళతో కానీ అనేక సహవాసాలు మనకు కూడా అనుకోండి, మనం ఎక్కడ ఉంటాం? వేదన స్థలంలోకి